ఇక్కడికి హలో మీడియా అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ నమస్తే అండి. మనిషికి జీవితంలో ఏది అవసరం? ఒకటి తనని తాను గుర్తింపు పొందటమా, లేకపోతే సమాజం చేత గుర్తించబడటమా? ఈ తాత్విక సంఘర్షణే ఈ కథకి మూలం. కూతురు తన ఆత్మగౌరవం కోసం కూతురు, సామాజిక గౌరవం కోసము తండ్రి. ఈ ఇద్దరి సంఘర్షణ రెండు తరాల మధ్యలో జరిగే సంఘర్షణ కాదు, ఇది విలువల మధ్యలో జరిగే సంఘర్షణ. ఈ కథ సామాజిక విలువల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆత్మగౌరవం గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చర్చకు పెడుతుంది. ఈ సినిమా డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త హోప్ని క్రియేట్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. చాలా డీసెంట్ ఫిలిం ఇది. ఎందుకంటే ఈ కథ అంటే జగనన్న నాకు ఒక 15 years బ్యాక్ నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గోరెట్ వెంకన్న ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పటి నుంచి నాకు ఆయనతోని ఒక రిలేషన్ ఉంది. మంచి సినిమా చేయాలి, మంచి సినిమాలు తీసే ఒక ప్రొడక్షన్ హౌస్ లాగా యారో సినిమా ఉండాలి అని ఆయన చాలా తపన పడుతుండేవాడు. ఒక ప్యాషన్ కనిపిస్తుండేది. స్టోరీ ఇంపార్టెంట్, డబ్బుల గురించి తర్వాత సినిమా, మంచి సినిమా తీద్దామని ఆయన ఎప్పుడు తపన పడుతుండేవాడు. ఈరోజు ఈ సినిమాతోని మీ అందరి ముందుకి జగనన్న ఈ సినిమాతోని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బద్రి చాలా అద్భుతంగా కథ రాశాడు. ఎంఎస్ఆర్ గారు ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ దీనికి స్క్రీన్ ప్లే రాశారు. అండ్ ఒక ఇద్దరు మనుషులు లేకపోతే ఈ సినిమా లేదు. ఒకటి అనుపమ అండ్ నరేష్ సార్. నిజంగా మీరు ఫాదర్ ఆఫ్ సినిమా అండి, ఫాదర్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా బాగా యాక్ట్ చేశారు. అనుపమ ఇట్లా సినిమాలో ఆవిడ కనిపిస్తే చాలు, ఇట్లా ఒక 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 బ్రైట్నెస్, ఒక వెలుగు కనిపించింది. ఈ సినిమా మీరు చాలా అద్భుతంగా చేశారు, మీరు క్యారీ చేశారు. ఆ సినిమా సోల్ని మీరు ఇద్దరు క్యారీ చేశారు. అండ్ తరుణ్ భాస్కర్ లేరు ఇక్కడ, నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన 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 యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ మీరు స్క్రీన్ మీద చూడాలి, చాలా అద్భుతంగా చేశారు. అండ్ మా వెంకన్న, గోరెట్ వెంకన్న, సో నాకు ఈజ్ లైక్ మై డాడ్, ఫాదర్ లాగా. నాకు ఆల్మోస్ట్ నన్ను చాలా కాలం నుంచి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. అంటే నా పోయిటరీని కానీ నా జర్నీలో వెంకన్న ఎప్పుడూ ఉంటాడు. అండ్ సురేష్ బొబ్బిలి చాలా మేజర్ రోల్ని పోషించాడు. అద్భుతమైన సాంగ్స్, మ్యూజిక్తోని అద్భుతంగా సీన్స్ని ఎలివేట్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా మీరు చూస్తారు, అద్భుతంగా చేశారు శ్యామ్. అండ్ మా అఖిల్ స్వామి బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇది నాకు హ్యాపీ ఏంటంటే అఖిల్ నీకు ఓకేనా అన్నప్పుడు ఓకే అన్నా అని బద్రి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అనుపమ గారి పక్కన అతను చేస్తున్నాడు, కొంచెం నీకు కూడా ఎలివేషన్ ఇస్తుంది మీడియా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ టీజర్ కదా, ఇంకా చాలా ఉంది మాట్లాడుకునేది. సో ఇది మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీ అంతా చూసే సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. అండ్ మంచి విలువలున్న సినిమా ఇది. ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వేణు గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి డిఓపిని అండ్ అలానే సురేష్ బొబ్బిలి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎంఎస్ఆర్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అఖిల్ రాజ్ గారిని కూడా వేదిక